బీసీలు మరీ ముఖ్యంగా ముదిరాజులు ముఖ్యమంత్రి కావాలని చెప్తా ఉన్నా. సో మనం ఆ రకంగా మన బీసీలను చైతన్యవంతం చేసుకొని ఒక్క దెబ్బకు అయిపోతుంది. ఒక్కసారి మన ముఖ్యమంత్రి ఆడ కూర్చుంటే ఈ కాగితాలన్నీ తడ పేలిపోతే ఎక్కడ. సో ఆ దిశగా మనం మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళాలి. మీ సభ విజయవంతంగా. ఇంకొకటి ఈరోజు ఈరోజు మనం మహనీయులు అన్న, ఇప్పుడు అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, లేదంటే నారాయణ గురు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని మనం ఎందుకు తీసుకుంటాం అంటే వాళ్ళ విగ్రహాలు, జయంతులు, వర్ధంతులు ఎందుకంటే మన ఆత్మగౌరవానికి వాళ్ళు చేసిన పోరాటాలకు ప్రతీకగా తీసుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో అదే రేవంత్ రెడ్డి చెప్తున్నా, నేను తెలంగాణ బిడ్డను, నేను పాలమూరు బిడ్డనని చెప్తున్నాడు. మా ప్రజావీరుడు పండుగ సాయన్ అన్న 200 ఏళ్లకు ముందే స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సమాన హక్కుల కోసం, మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం 200 ఏళ్లకు ముందే అన్న భజన మండలి ఏర్పాటు చేసి విద్యను చెప్పిండు. ఆ రోజు ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్తున్న ఏదైతే యానిలేషన్ ఆఫ్ ద కాస్ట్ లో కుల వ్యవస్థలో కులాలు మారిపోవాలి, కులాల మధ్య అంతరాలు పోవాలి, కుల ఆధిక్యత ఉండకూడదు, అంటే కులాంతర వివాహాలు జరగాలి.